నమస్కారం ఫ్రెండ్స్ అందరికి. ఇప్పుడు ప్రజెంట్ గా మా ఊరు ఎక్కువపల్లి గ్రామంలో ఉన్నాం ఫ్రెండ్స్. మా ఊరు మాపల్లి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఇక్కడ చూడం ఫ్రెండ్స్, ఇక్కడ పల్లెటూర్లలో కూలి టైం కాగానే 9:30 10 కాగానే జనాలు అందరూ పనుల కోసం అని చెప్పి ఏ విధంగా కూర్చుంటారు అండి లేడీస్ ఊర్లలో చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఇట్లా కూర్చుంటున్నారు. అంటే ఎవరెవరికి రైతులకు ఎవరికైనా పనులు అవసరం ఉంటే వీళ్ళని పనికి తీసుకెళ్లడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీళ్ళు కష్టమే శ్రమే నీ ఆయుధం అయితే విజయాన్ని బానిస అవుతుంది అన్న విధంగా వీళ్ళు కష్టాన్ని నమ్ముకొని పని చేసుకుంటారు. అంటే అందరు కూలి పని చేసేవాళ్ళు కాదు, ఇలా రైతులు కూడా ఉన్నారు. అందరికి పొలాలు ఉంటాయి. వాళ్ళ పొలం పని అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ ఇతర రైతులకు సహాయంగా కూలి పని కూడా వెళ్తుంటారు. రోజు ఫ్రెండ్స్ ఎట్లా కూర్చుంటున్నారు వీళ్ళందరూ ఎంతమంది తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళ కష్ట సుఖాలు అడిగి తెలుసుకుందాం మనము. అదే విధంగా వీళ్ళు నోటుకుంటే వీళ్ళు పని చేస్తుంటే కష్టపడి వాళ్ళ కష్టం మర్చిపోయి కొన్ని మధురమైనటువంటి పాటలు కూడా వాడుతుంటారు. అట్లాంటివి కూడా మనం పాడిపించుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ ప్రేక్షకుల కోసం. ఇక్కడ చూడండి పెద్ద మనిషి, పెద్దమ్మ నాకు కొడితే పెద్దమ్మ అవుతుంది. పెద్దమ్మ నవ్వుతుంటే ఎంత మంచిగా ఉన్నది. పెద్దమ్మ, ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం మీ పేరు చెప్పేదమ్మా. మంగమ్మ. మంగమ్మ. ఏం మంగమ్మ అంటారు మిమ్మల్ని? పూల మంగమ్మ. పూల మంగమ్మ. మంగమ్మ గారు, మీరు ఇప్పుడు ఇంత మీకు ఎంత ఏజ్ ఉంటాయండి? ఉండదు, ఏజ్ బాగానే ఉండదు. 60 ఏంటా? అంటే ఇప్పుడు 60 సంవత్సరాల ఏజ్ లో కూడా మీరు ఇట్లా పని చేయడానికి మీరు ఆసక్తి చూపిస్తున్నారు. అంటే నేటి యువత అయితే అక్కడ 20 ఏళ్ళు కూడా అక్కడ పని చేసే పరిస్థితులు లేరు. మీరు నేటి యువతకు మీరు ఆదర్శంగా నిలుస్తున్నారు మంగమ్మ గారు. ఈ ఏజ్ లో కూడా మీరు పని చేస్తున్నారు. ఆ లక్ష్మికాలు ఒట్టి పడుతుంది ముఖంలో. అయితే మంగమ్మ గారు, ఇప్పుడు చెప్పండి, మీరు ఏ విధమైనటువంటి పనులు చేస్తారు? మేము బుడ్డలు పోతాం, ఊరినాట పోతాం, ఊరినాడు పోతాం. ఇప్పుడు ఇప్పుడు కూడా మీకు ఊరినాడు నీకు పోతే శాతం అవుతుందా? పోతాం. లేకపోతే మా అక్కలు అందరు కలిసి వంతు పెడుతురాని వంతు పెడతారంటే పెడతారు. కూలి పోయిందా తప్పదు. అయితే మంగమ్మ గారు, మీరు చిన్నప్పటి నుంచి ఇదే విధమైనటువంటి కష్టాలు పడుతున్నారా ఎట్లా? చిన్నప్పటి నుంచి ఇదే కష్టం. మీకు మీకు ఏ సంవత్సరం ఏ ఏజ్ లో పెళ్లి అయిందండి? మీకు ఏ వయసులో పెళ్లి అయింది? చిన్న ఉన్నప్పుడు 12 ఏళ్ళ పిల్లలు పెళ్లి చేసారు. చిన్న ఉన్నప్పుడే పెళ్లి చేసారు. అంటే ఆ టైంలో బాల్య వివాహాలాగా జరిగాము. మీకు చిన్న ఉన్నప్పుడే పెళ్లి చేసారు. అప్పటి నుంచి కూడా మీరు ఈ విధమైనటువంటి పనులే చేస్తున్నారు. ఇదే కష్టం. అరే మంగమ్మ గారు, నా పేరు అప్పల యాదమ్మ. అప్పల యాదమ్మ అంటారు. ఇంటి పేరుతో చదివారు. ధన్యవాదాలు. అయితే యాదమ్మ గారు, ఇప్పుడు రోజు ఇక్కడ ఎక్కువపల్లి చౌరస్తాలో మీరు అందరు ఇంత గుంపు గుంపు కలిసి కూర్చుంటారు కదా, అంటే మీకు రెగ్యులర్ కూలి దొరికే అవకాశం ఉందా ఊర్లో? ఇట్లా ఊర్లో దొరికిన పని కోతాం. దొరికిన పని కోతారు. అంటే ఎట్లాంటి పనులకు కోతారు అంటే ఊర్లో? వ్యవసాయం పని. వ్యవసాయం పని. వ్యవసాయం పని అంటే ఎలాంటి పనులకు కోతారు కూలి? పత్తి, వరి, వడ్లు అని అట్లాంటి పనులకు మీరు రెగ్యులర్ గా వెళ్తుంటారు. అంటే ఒక రోజుకి ఎంత ఎంత కూలి తీసుకుంటారా అని మీరు? ఇట్లా కలవనికి పోయారు అనుకోండి, కలుపు చేయడానికి పోతే 400 తీసుకుంటారు. కలుపు చేయడానికి పోతే. అయితే ఇప్పుడు మనం నిన్న చూస్తున్నట్టయితే ఇప్పుడు బీహార్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు కదా మన ఊర్లలో. అంటే దానికి కారణం ఏంటంటే మన వాళ్ళు అందరు శాతగానులనే తక్కువకి వస్తారని. అంటే ఎవరు వాళ్ళ డూప్లికేట్ పనే మన డూప్లికేట్? వాళ్ళు డూప్లికేట్ పనులు చేస్తారు. వాళ్ళు వచ్చి మన దగ్గర పనులు చేస్తున్నారు కదా మన రైతుల దగ్గర. అంటే ఇప్పుడు మనం రోజువారీ కూలి చేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఏమన్నా? ఇబ్బంది అవుతుంది. మరి ఇబ్బంది అవుతుంది. ఒక్క పాట పాడండి యాదమ్మ గారు. సేమ్ ఫ్రెండ్స్, మనం ఇంటర్వ్యూ చేసుకుంటే మా ఊరు మాపల్లి యూట్యూబ్ ఛానల్ వీళ్ళందరూ అక్కలందరూ మన ఛానల్ ఇది ఫ్లాట్ వీడియో తీసుకొని కొత్తగా అందరు చూస్తున్నారు. అక్కడ ఏదైనా పాట అంటే అందరు సిగ్గుపడుతున్నారు. ఒక్కసారి పాట పాడండి యాదమ్మ గారు. కృష్ణుడు అవతారుడై పుట్టెను, రాత్రి వేళను పుట్టెను, బాలుడు కెవ్వు కెవ్వున వెరిసెను, ఆదివారము పుట్టెను, శ్రావణ మాసంన జన్మించెను, ఎదురుగల్లను పుట్టెను, వెడగురు దాసీల తానంపెను, ఎదురుగల్లను పుట్టెను, వెడగురు దాసీల తానంపెను, మనముత్రనొక బాలుడు అప్పుడే క్యావు క్యావున వెరిసెను, మనముత్రనొక బాలుడే అప్పుడు క్యావు క్యావున వెరిసెను, నన్నెత్తుకోవే తల్లి నా తల్లి వేశోద నందనమ్మ, నన్నేల వెత్తుకోవే నా తల్లి వేశోద నందనమ్మ, నిన్నేల వెత్తుకుంటూ నా కొడుక నిమిషంబు ప్రబలించరా, నిన్నేల వెత్తుకుంటూ
నా కొడుక నిమిషంబు ప్రవలించరా నట్టేడు సముద్రములతో వేషోద స్నానంబులాడినప్పుడు నట్టేడు సముద్రములతో వేషోద స్నానంబులాడినప్పుడు తడి వస్తురంబులిడిసి వేషోద పొడి వస్తురంబుగట్టే తడి వస్తురంబులిడసి వేషోద పొడి వస్తురంబుగట్టి తన రెండు వస్తములతో బాలుణ్ణి వడ్డంబు వడవేసుక తన రెండు వస్తములతో బాలుణ్ణి వడ్డంబు వడవేసుక నీ రూపు సక్కదనము ఆ బ్రహ్మ విన్నాళ్ళు రాసే కొడుక నీ రూపు సక్కదనము ఆ బ్రహ్మ విన్నాళ్ళు రాసే కొడుక మత్స్యవతారుడమ్మా ఈ బాలమామలకు వల్లుడమ్మా మత్స్యవతారుడమ్మా ఈ బాలమామలకు వల్లుడమ్మా వసదేవి పుత్రుడమ్మా ఈ బాల వైకుంఠ వాసుడమ్మా వసదేవి పుత్రుడమ్మా ఈ బాల వైకుంఠ వాసుడమ్మా మాదేవి పుత్రుడమ్మా ఈ బాల మామలకు వల్లుడమ్మా మాదేవి పుత్రుడమ్మా ఈ బాల మామలకు వల్లుడమ్మా మత్స్యవతారుడమ్మా ఈ బాల మామలకు వల్లుడమ్మా మత్స్యవతారుడమ్మా ఈ బాల మామలకు వల్లుడమ్మా కస్తూరి రంగరంగ మాయయ్య కావేటి రంగరంగ కస్తూరి రంగరంగ మాయయ్య కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నిన్ను వాసి నిమిషంబు నిద్రెట్ల వచ్చు కడుక. చాలా సంతోషం అండి యాదమ్మ గారు. మా ఊరు పాపల యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల కోసం మీరు ఇంత చక్కటి పాట పాడినందుకు గాను మీకు మా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ పేరు మంగమ్మనా? చెప్పండి మంగమ్మ గారు, ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, ఇక్కడ చౌరస్తాలు అందరు కలిసి, అంటే మీకు ఇట్లా రెగ్యులర్ కూర్చుంటారా లేకపోతే పని ఉన్ననాడు పని లేనాడు అట్లా కూర్చుంటారా? పని ఉన్నా పని లేకుండా కూర్చుంటాం. ఇక్కడ పని ఉంటే వెళ్ళిపోతాం. అంటే ఏ పనులు ఎట్లాంటి పనులు చేసుకుంటారండి మీరు? మేము చేను పని అంటే పత్తి పల్లీలు వరి నారేసేది అంటే వరి నారితే ఎంత ఇస్తారంటే సగటున రోజు మీకు ఒక రోజు కూలి? ఒక రోజు అని కూలి లేకుంటది, ఎకరా లెక్కన ఉంటది. ఎకరా లెక్కన తీసుకుంటాం, ఎకరా హిసాబున తీసుకుంటాం. అంటే ఎకరాకి ఎంత తీసుకుంటారని? ఎకరాకి 6,000 లెక్క తీసుకుంటాం. ఎకరాకి 6,000 లెక్క. రైతులు కూడా బడ్డనే అవుతుంది కదండి ఎకరాకి 6,000 తీసుకుంటే? ఇంకా రైతులు అందరు రైతులమే, అందరు రైతులు. సరే మంగమ్మ గారు, మీ యొక్క కష్ట సుఖాలు మా ఛానల్ తోటి, మా ఊరు మాపాల యూట్యూబ్ ఛానల్ తోటి పంచుకున్నందుకు సంతోషం. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక అక్క వచ్చింది ఇప్పుడే. అక్క జర లేట్ అయినట్టు టిఫిన్ కట్టుకోనికే. అక్క మీ పేరు ఏం పేరు అక్క? యాదమ్మనా? యాదమ్మ గారు, మీరు ఇప్పుడే వచ్చారు కదా, ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం, మా ఊరు మాపాల యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల కోసం ఒక పాట పాడండి మీరు, ఏదైనా ఒకటి. తెలంగాణ గణిత తెలుసుకున్నారు చరిత, తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత, తెలంగాణ గణిత తెలుసుకున్నారు చరిత, తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత. వీరుల్లారా వందనం విద్యార్థి అమరుల్లారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. చదువుకోడు కానీ సాగనంపిన తండ్రి, చదువుకోడు కానీ సాగనంపిన తండ్రి, చదువుకోడు కానీ సాగనంపిన తండ్రి, చదువుకోడు కానీ సాగనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. తప్పండి అవుతారు అందరు. అక్క మన మంచి పాట పాడింది మా ఊరు మాపల్లి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల కోసం. ఎంత మంచి పాట అంటే, నా తెలంగాణ చరిత్ర తరతరాల నుంచి చూసుకుంటే ఆనాటి నుంచి ఈనాటి దాకా తెలంగాణ అన్ని రకాలుగా వివక్షకు గురైతానే ఉంది. ఎంతో మంది నేడు తెలంగాణ సాధించకన్నా ముందు ఎంతో మంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారు. అందులో ఎగ్జాంపుల్ శ్రీకాంతాచారి. అటువంటి బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరుల కోసం అక్క చాలా మంచి పాట పాడింది. పని చేసుకున్నప్పటికీ కూడా అక్కకు తెలంగాణ పట్ల అమితమైనటువంటి గౌరవాలు ఉన్నాయి కాబట్టి ఇంత మంచి చక్కటి పాట పాడారు. ఈ విధంగా ఇంత మంచి పాట పాడినందుకు అక్కకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఊరు మాపల్లి యూట్యూబ్ ఛానల్ తరఫున. ధన్యవాదాలు అక్క. మేలు మేలుగా పిల్ల మెల్లంగా మాటలాడు,
కోలు 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 కోలన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు కోలన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు సిటికెనేలు గోరు సిరంగ పెరుము తేరు తేరులో నరారా నా పేరు తెలిసిపోరా శ్రీరంగపురం తేరు తేరులో నరారా నా పేరు పెట్టిపోరా కోలు 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 కోలన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు కోలు 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 కోలన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు అటక బయలు కూర మా అత్త లేదు పోరా మా పడేకి రారా ఇంత చేస్తా పోరా మా అత్త లేదు పోరా మా పడికి రా సద్దలే ఇది బాలే అక్క మీ పేరు ఏం పేరు అక్క? పార్వతమ్మ. పార్వతమ్మ గారు. అదే పార్వతమ్మ గారు, మీరు రోజు మార్నింగ్ ఇట్లా కూలి వెళ్తుంటారా? రోజు వెళ్తాం. రోజు వెళ్తాం. అదే కూలి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత రైతులు ఆడికి వెళ్ళినాక గుత్త అట్లా మాట్లాడతారా, లేకపోతే రోజు ఇంత కూలి అని ఇస్తారా? గుత్త మాట్లాడతాం, రోజు ఇంత కూలి అని ఇస్తారు. కూలి అని ఇస్తారు. అంటే రైతులు మాట్లాడినాక మాట తప్పకుండా డబ్బులు ఇచ్చేస్తారా, లేకపోతే ఎగగొడతారా? పని చేసినాక పని ఎగ్గొడతారు, ఇష్టాలు ఇస్తారు. ఎగ్గొట్టలు కూడా ఎగ్గొడ రైతులు కూడా మోసం చేస్తారు. రైతులు ఇట్లా మోసం చేస్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, తెలియదు గిప్పిస్తామంట. అంటే ఒక వారం అటు ఇటు అయినా డబ్బులు ఇయ్యరా? ఇస్తారు. ఇస్తారు, మొత్తానికి అయితే ఇస్తారు. ఎవరు మాట తప్పినా జిందగీలో రైతు మాట తప్పినట్లు చరిత్ర. అంటే ఇంకొకటి యాదమ్మ గారు, మీరు రోజు పొద్దుగానే తయారవుతారు కదా, మీ పిల్లలు స్కూల్కి వెళ్తుంటారా? అంటే వాళ్ళకి వంట రెడీ చేయాలి, మళ్ళీ ఇక్కడ మీరు రెడీ చేయాలి, వంట చేసి పెట్టుకో, మళ్ళీ కూలి వెళ్ళాలి. రెడీ చేయాలి, వాళ్ళని తోలియాలి, మేము వెళ్ళిపోవాలి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనే వాడు గిట్టనేమి, పుట్టలో ఉన్న చేతులు పుట్టవా గిట్టవా విశ్వదాభిరావు వినరేమ. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు మన పిల్లల కోసం వాళ్ళ పిల్లల కోసం అని చెప్పేసి పొద్దున్న లేసి ఇన్ని కష్టాలు పడి పిల్లలు స్కూల్ తోలిస్తున్నారు. కాబట్టి పిల్లలు కూడా, యువత కూడా జాగ్రత్త చదువుకోవాలి, అన్ని తిక్క పనులు చేయకుండా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి మన ఛానల్ తరఫున విన్నవిస్తున్నాను. అయితే యాదమ్మ గారు, మీరు రోజు టిఫిన్ కట్టుకొని పోతారా, లేకపోతే ఎట్లా మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వస్తారా? టిఫిన్ కట్టుకొని పోతారు. అంటే అందులోకి ఎట్లా కూరలు ఎట్లాంటి తీసుకుపోతారు అండి? ఉన్నది నిర్భకారమైన వేసుకొని ఏదైనా ఏ కూరలైనా వేసుకొని పోతాం, లేనప్పుడు నిర్భోడైనా వేసుకొని పోతాం. కానీ అట్లా అందరూ బయలుకాడికి పోయినప్పుడు అందరు ఒకతన కూర్చొని ఆ టిఫిన్ అందరూ కూర్చొని మంచిగా ఒకరి కూర ఒకరు వేసుకొని అట్లా తినుకుంటే మంచి హ్యాపీ అనిపిస్తుంది, మీకు సంతోషంగా. పార్వతమ్మ గారు, మీ యొక్క కష్ట సుఖాలు మా ఛానల్ తోటి పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు అండి. చూడండి, ఇక్కడ ఇంకొక అక్క ఉంది ఫ్రెండ్స్. అక్క మీ పేరు ఏం పేరు? కేతమ్మ గారా? ఆ కేతమ్మ గారు, ఇప్పుడు మీరు భుజం మీద ఇంకో అంగి వేసుకున్నారు కదా, అంటే ఇప్పుడు అంగి ఎట్లా వాడతారండి? మీరు ఏంటి కోసం ఉపయోగిస్తారు అంగి? తల్లి పెడతారు, ఇట్లా వేసుకుంటాం. అట్లా అని చెప్పి అంటే మెయిన్ మనకు సీరియల్ మాత్రం ఖరాబ్ కావద్దు. అట్లా అట్లా అట్లాంటి పనులకు మీరు ఇప్పుడు బొగ్గలు వస్తాయి అంగేసుకోకుంటే. బొగ్గలు ఏ పనికి? పని చేస్తుంటే అన్ని పడకుండా. ఆ విధంగా అట్లా. ఉంగారమ్మ మరి రంగైన రాములే లుంగారమ్మ, ఉంగారమ్మ ముద్దుటుంగారమ్మ మన రంగైన రాములే లుంగారమ్మ, మా ఏడంగ వస్తివే ఉంగారమ్మ మరి నిన్నెవరు తెచ్చిరే ఉంగారమ్మ, మా ఏడంగ వస్తివే ఉంగారమ్మ మరి నిన్నెవరు తెచ్చిరే ఉంగారమ్మ, మా ఉంగారమ్మ ముద్దుటుంగారమ్మ మరి రంగైన రాములే లుంగారమ్మ, వాలనాడు మానైన ఉంగారమ్మ మరి ముత్యాల పోలులా ఉంగారమ్మ, ముత్యాల పోలుల ఉంగారమ్మ మరి పెట్టిన ఉంగరము ఉంగారమ్మ, ఏడంగ వస్తివే ఉంగారమ్మ మరి నిన్నెవరు తెచ్చిరే ఉంగారమ్మ, ఉంగారమ్మ నడవకాలు లేవు ఉంగారమ్మ నీకు నైనాలు లేవమ్మ ఉంగారమ్మ, వేడేడు సముద్రాలు ఉంగారమ్మ మరి ఏకమై పారంగ ఉంగారమ్మ,
ఏకమై పారంగా ఉంగారమా ఎట్లెల్లి వస్తువే ఉంగారమా మరి నిన్నెవరు తెచ్చిరే ఉంగారమా ఎట్లెల్లి వస్తువే ఉంగారమా ఏడంగా వస్తువే ఉంగారమా ఉంగారమా ముద్దుటుంగారమా మరి రంగైన రాములే లుంగారమా ఉంగారమా ముద్దుటుంగారమా రంగైన రాములే ఉంగారమా అయోధ్య నగరము ఉంగారమా మరి క్షేమంగా ఉండదా ఉంగారమా అయోధ్య నగరము ఉంగారమా క్షేమంగా ఉండదా ఉంగారమా రామచంద్రుడు ఉంగారమా మరి క్షేమంగా ఉండడా ఉంగారమా రామచంద్రుడు ఉంగారమా ఉంగారమా ముద్దుటుంగారమా మరి రంగైన రాములే లుంగారమా ఊరు మా పల్లె నేను మా పల్లె యూట్యూబ్ ఛానల్